ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. ఈ పూట క్లుప్త వర్తమానాన్ని విందాం. క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ క్రిస్మస్? వాట్ ఈజ్ క్రిస్మస్? అదేనండి, స్టార్ కడతారండి, చెట్టుకి లైట్లు కడతారండి, కేకులు కూడా పెడతారండి. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేదైనా ఉందా? ఉంది. గత ఆదివారం నాడు మంచి విషయాన్ని నేర్చుకున్నాం. త్యాగం. క్రిస్మస్ అంటే త్యాగం. ఈ పూట కూడా మరొక విషయాన్ని గుర్తు చేస్తాను, వినండి. క్రిస్మస్లో ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే తగ్గించుకోవటం, ఒబీడియన్స్, లోబడటం. ఒక వాక్యం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకోలేదు కానీ, ఆమేన్, అండర్లైన్, రౌండ్ అప్, మనుషుల పోలికగా పుట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను భక్తుడు తన సువార్తలో ఈ యేసు ప్రభు మొదట ఎక్కడ ఉన్నాడు అనే దానికి వివరణ ఇస్తూ అంటాడు, ఆదిలో ఆయన వాక్యముగా ఉన్నాడు అంటాడు. అంతేనా? ఏమంటాడండి? ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ గాడ్. విన్నారా? దేవుడు వాక్యముగా ఉన్నాడు. ఎక్కడ? ఆదిలో, పరలోకంలో శబ్దమై ఉన్నాడట. వాయిస్ లేదా వర్డ్, వాక్యం. మనం ఎందుకు వాక్యాన్ని మాత్రమే హైలైట్ చేయాలి తెలుసా? ఎందుకు వాక్యాన్ని మాత్రమే మనం ఆరాధించాలో తెలుసా? వాక్యాన్ని ఘనపరచాలో తెలుసా? ఎందుకంటే వాక్యమే దేవుడు గనుక. మీ బైబిల్ పట్టుకునేటప్పుడు కానీ, బైబిల్ కవర్ వేసేటప్పుడు కానీ, బైబిల్కి దుమ్ము పట్టకుండా కాపాడుకునే విషయంలో కానీ మీ దేవుడిని ఎంత బాగా చూసుకుంటున్నావో తెలిసిపోతుంది. మీ బైబిల్ ఎంత అందంగా ఉందో మీ ఆత్మీయత అంత అందంగా ఉందని అర్థం. కొంతమందికి చిరిగిపోతున్నా, ఆ జిప్పు పగిలిపోతున్నా పట్టు చీరలన్నా కొంటారు కానీ ఓ 100 రూపాయలు పెట్టి కవర్ కొంటాక చేతులు రావు కొంతమందికి. అప్పుడు నాకు అర్థమైపోద్ది వీళ్ళు దేవుని ఎంత బాగా ప్రేమిస్తున్నారు. ప్రియులారా, ఆలోచించేద్దాం. పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, గోడలు సున్నాలు కొట్టుకునేది కాదండి. ఓ పరివర్తన. ఏమండి? ఏం కలగాల? మళ్ళీ ఏం రావాలా? మార్పు అనేది పండుగలో మనం నేర్చుకునే పాఠం. ఓకే, ఓ మంచి విషయాన్ని చెప్పి ముగిస్తాను. బాగానండి. దైవజనుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసి ఏమని చెప్తున్నాడంటే, ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడు. స్వరూపం ఎవరిది? రైట్, చదవాల. ఆయన ఇచ్చినారా? ఓసారట తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యని అడిగాడట, ఎవరు వెళతారు నా నిమిత్తం, నా జనులు విమోచించడానికి ఎవరు వెళ్తారని దేవదూతల్ని అడుగుతున్నాడట. నా కొరకు, నా ప్రజల కొరకు శిక్ష భరించాలి, ప్రాణం పెట్టాలి, త్యాగమైపోవాలి, యాగమైపోవాలని తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన యేసయ్య సమక్షంలో దేవదూతలందరితో చెప్తుంటే దేవదూతలందరూ తల వంచుకుని కనపడుతున్నారట. ఎవడూ ధైర్యం చేసి మాట్లాడట్లేదట. అప్పుడు ఆయన అంటారు,
నేనున్నాను, నన్ను పంపు అని చెప్పారట. నేనున్నాను, నన్ను పంపించేయ్యా, నేను వెళ్తానని చెప్పారట. అప్పుడు అప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు రాస్తాడు. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వాక్యాలను చదువుదాం. ఎట్టినారా? లోకంలో పాపాలు కడుక్కోవటానికి మేకల్ని, ఎడ్లని బలి చెల్లిస్తున్నారు. వాక్యం చెప్తుంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము, ఆమేన్, అర్థమవుతుందా? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. ఇది బైబిల్ చెప్తున్న నిజం. మేకలు కోసిన, ఎడ్లను కోసిన, గాడిదలను కోసిన, గుర్రాలను కోసిన జంతువుల రక్తము మనిషి పాపాన్ని కడగలేదు, తుడిచివేయలేదు. మనిషి యొక్క పాపం అంత బలమైంది, అంత జటిలమైంది. మనిషి పాపం అంత ఘోరమైంది, అంత ఘోరమైన వ్యాధి. ప్రవక్త ప్రవచిస్తూ అంటాడు, ఆయనకి వ్యాధి కలుగజేశాడు, ఆయన మీద ఈ వ్యాధిని మోపాడు. సిలువన వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు శాపగ్రహి అని పాత నిబంధనలో తెలియజేయబడి, సిలువ మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రాహి అని నిర్వచించబడింది. ఇవన్నీ తెలిసి 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదిలో వాక్యముగా అక్కడ ఉన్నవాడు, దేవునితో సమానంగా హై ప్రీస్ట్గా, వింటున్నారా, ప్రధాన యాజకుడు ఆయన, పరలోకులు ఆయన. వింటున్నారా? ఆయనట ఎందుకు వస్తున్నాడంటే తన రక్తాన్ని చిందించడానికి వస్తున్నాడు. వింటున్నారా? దేవుడు మానవుడిగా మారాడు. ఇది గొప్ప సంగతి. మీకు మంచి మాట చెప్తున్నా, చెవులు నెక్కబొడుచుకుని వినాలేక, అంటే సాగదీసుకోమని కాదు, జాగ్రత్తగా. ఈ లోకంలో చెప్పబడుతున్న దేవుళ్ళందరూ కూడా మనుషుల మధ్యలో పుట్టి మనుషుల్లాగా పెరిగి సడన్గా దేవుడు అయిపోయారు. సడన్గా దేవుడుగా రూపుదిద్దబడ్డారు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదివాం ఒక పోస్టర్, మనుషులు చేసిన దేవుళ్ళు అని. మీరు చదివారా? అట్లాంటి చదవకండి, నేను చదివాను చెప్తున్నా. నేను మనుషులు చేసిన దేవుళ్ళు. దేవుడు మనుషులు చేస్తే ఈ మనుషులు ఎవరిని తయారు చేస్తున్నారండి? దేవుణ్ణే తయారు చేసేంత ఎదిగిపోయాడు మనిషి. సరే, చేస్తే చేశాడు. వాట్ ఈజ్ యూస్? ప్రయోజనం ఏంటి? మనిషి దేవుణ్ణి తయారు చేస్తే ఆ దేవుడు ఈ మనుషులకి ఎలా ఉపయోగపడతాడు? నేను చదువుకున్నాం కదా, చదివాం కదండి. వాటి యందు నమ్మకించు వారు కూడా అట్టివారే. కళ్ళుండి, నోళ్ళుండి, చెవులుండి పనిచేయవు, స్పందించవు అంటే రాతి గుండెగా మారిపోతుంది. కఠినమైన గుండెగా మారిపోతుంది. అందుకే ప్రవక్త అంటాడు, రాతి గుండెను తీసి నేను మెత్తని మాంసపు గుండెను పెడతా. ఇది మారు మనసు అంటే. ఇది దైవ కార్యం చేయటం, ఇది దైవ కార్యం జరగటం అని. ప్రియులారా, ఈ లోకంలో మనుషులు పుట్టారు, మహానుభావులు అయ్యారు. అవతార పురుషులు పుట్టారు, అంతరించిపోయారు. బట్ యేసుక్రీస్తు మాత్రమే ఈ రోజున ప్రపంచాన్ని ఇంత ప్రభావితం ఎలా చేయగలిగాడు? కొన్ని దేశాలు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, ఆ చరిత్ర, ఆ ప్రభావం ఆ దేశాలకు మాత్రం పరిమితం. కానీ యేసు ప్రభు యొక్క జన్మతో మొదలైన చరిత్ర, విన్నారా?
క్రీస్తు పుట్టుక చరిత్రకు ఆధారం. ఆయన శక పురుషుడు, చరిత్రకారుడు. శకానికి ప్రారంభం ఆయనే. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. ఇంత నేపథ్యం కలిగిన ఆ గొప్ప వ్యక్తిని గురించి మీకు తెలియాలి. క్రిస్మస్ అంటే ఏదో పండగ అయిపోతుంది, కొత్త బట్టలు కొట్టేసాం, స్టార్ కట్టేసాం, కేకులు కోసేసాం, ఇక 25 వస్తే ఆ బిర్యానీ ఏదో వండుకుని మళ్ళా న్యూ ఇయర్కి సిద్ధపడిపోయి అది కూడా అయిపోతే యేసు రక్తం చేయం, మళ్ళా పాత బట్టలు తగిలించుకుని మళ్ళా పాత బడికి వెళ్ళిపోదాం. చాలండి, నీకు చాలు, పరిగెత్తించాలి. సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఆమె మీ జీవితాల్లో ఏదో ఒక నూతన క్రియ ప్రారంభించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నూతన కార్యాన్ని నా దేవుడు ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఆయన ప్రారంభించాడు. ముగింపులో అది ముగించబడునుగాక. ఆయన ప్రారంభించిన ఉద్దేశం నీలో సఫలమవునుగాక. దేవుని పిల్లలారా, ఒక చిన్న విషయం అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తాను. వినాలి. ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన? ఏంటి ఆయనకి అంత అవసరం? దేవదూతలు తలలు వంచేశారు. అమ్మో, ఇంత త్యాగమా? నిజమండి. యేసు ప్రభు పొందిన శిక్ష సైంటిఫిక్గా వాళ్ళు నిరూపిస్తే గుండెలు పగిలిపోయాయి. ఏ మనిషి కూడా అంత దెబ్బలు తినలేడట, అంత బాధపడట ఏ హ్యూమన్ బీయింగ్. మరి ఆయన ఎవరు? దైవ మానవుడు. ఆయన ఎవరండి? దైవత్వం కలిగిన మానవుడు. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు ఆయన. కనుకనే దైవత్వాన్ని నిరూపించేటప్పుడు దైవత్వంగాను, మనిషి లక్షణాలు కలిగవలసిన ఉన్నప్పుడు కలిగినప్పుడు మనుషుడిగా నిరూపిస్తూ వచ్చా. దేవుడు అంటే ఎవరై ఉండాలా? కామ, క్రోధ, మద, మత్సర, లోభ గుణాలు ఉండకూడదు. దేవుడికి ఏమి ఉండకూడదు? మనలాంటి గుణాలు, మానవుని యొక్క నైజం ఇది. ఈ 5 చెడు గుణాలు మనిషి లక్షణాలు అండి. ఇవి కూడా దేవుడికి ఉంటే దేవుడు ఎలా అవుతాడు? మనిషితో సమానంగా. మరి అక్కడ ఏమని ఉంది? దేవునితో సమానముగా ఉండుట. అదే ఆయన స్టేటస్ అండి. యేసు ప్రభు స్టేటస్ ఏంటి? దేవునితో పక్కనే, కుడి పక్కన కూర్చుని సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. వెళ్ళాలంటే ఓకే తండ్రి, నాయనా ఓకే అన్నాడు. నిజమా? ఆయన ఎలా పెరిగాడు అక్కడ? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగేను. సొగసైనను స్వరూపమైనను ఆయనలో కనబడలేదు. అంతగా కురూపిగా మారిపోవటానికి ఏంటి మనలో ఆయన ఏం చూసి వచ్చేటట్టు? ఈరోజు మనం ఏదో సంబరాలు చేసుకుంటున్నాం, కానీ మన దగ్గర ఏం చూసి వచ్చాడు? ఇప్పుడు మనుషులు ప్రేమిస్తారండి. ఆస్తులు చూసి ప్రేమించేది కొంతమంది, అందాన్ని చూసి ప్రేమించేది. మీకు విచిత్రమైన సంగతి చెప్పనా? ఒక ఆయన 60 ఏళ్ళప్పుడు ఏం జరుగుద్ది? షష్ఠిపూర్తి జరుగుద్ది. నా ముఖం చూడకండి, మీరు తొందరగా చెప్తే నేను చెప్దామని. 60 ఏళ్ళకి ఏం జరుగుద్ది? రెండో పెళ్ళి అవుతుంది. ఏది? బట్టతల అంకులకి, బోడిగుండు మా అమ్మమ్మకి షష్ఠిపూర్తి జరుగుద్ది. ఆ ఇంటర్వ్యూలో చాలామంది పిల్లలు వాళ్ళకి ఈ నాయనమ్మని ఓ మనవడు అడుగుతున్నాడట, నాయనమ్మ తాతయ్య నిన్ను ఏం చూసి చేసుకున్నాడే అని అడిగితే, ఒరే మీ తాతకి నా ఇంత బారు జడ నచ్చి చేసుకున్నాడు అంటారా అని చెప్పిందట. ఏదే ఆ జడ ఏదంటే ఎక్కడుంది? మొత్తం పోయిందిగా. 60 ఏళ్ళకి 6 అడుగులది కాస్త కొత్తిమీర కట్ అయిందిరా. ఏమైంది? విచిత్ర జడ చూసి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడే జడలు వేయండి బాబు, అందరూ మోసుకోవటానికి బాధ. ఏమండి, మహాబాధ. ఈ పేలతోటి మాకెందుకు వచ్చిన గొడవలే. ఎక్కడియండి? ఒకవేళ పొరపాటుని ఎవరైనా కనపడితే ఆమె సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ఇంత బాగా జడ ఉన్న వాళ్ళు ఎవరున్నారండి బాబు? ఆ అంకులట జడ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట, జడ చూసి. ఇప్పుడు ఏది మరి?
కొంతమంది అండి, కొంతమంది జడ చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ముక్కు చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, రంగు చూసి చెప్పరే ఎకరాలు చూసి ప్రేమించి ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు మనిషిని ఏం చూశాడు ఆలోచించేద్దాం. నీలో నాలో ఆయన ఏముంది? ఏమండి, తండ్రితో సమానంగా ఉన్నవాడు అక్కడ నుంచి మనలో ఏం చూశాడు? ఏ కోణంలోనైనా, ఏ విషయంలోనైనా మేలు అనేది దేవుడికి ఉపయోగపడేది ఒకటి ఉందా మన దగ్గర? మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, మనస్థితి కానీ, మానసిక స్థితిలో కానీ ఏముంది మన దగ్గర? ఏది లేదు. దేవుడికి నచ్చేది, దేవుడు మెచ్చేది, దేవునికి కావాల్సింది ఏదీ లేదండి. ఇన్ని లేకపోయినా, ఏమి లేకపోయినా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నరుణ్ణి ఆయన పోలికలో చేసుకున్నాడు. ఏం చేశాడు? మన పోలిక ఎవరిది? దేవునిది. విన్నారా? తన పోలిక యందు తన స్వరూపం. వింటున్నారా? అక్కడ రాస్తున్న మాట ఆదికాండంలో ఏముంటుంది? నరుణ్ణి తన పోలిక యందు తన స్వరూపమందు దేవుడు నరుణ్ణి చేశాడు. పోలిక, స్వరూపం అంతా కూడా ఎవరిది? దేవునిది. దేవునిది. ఈ స్వరూపము, ఈ పోలిక రెండు కూడా దేవునివే, దేవునివే. అందుకని మనం ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నా, దేవుణ్ణి బాధ పెడుతున్నా, దేవునికి కావాల్సిన గుణాలు, స్వభావం ఏది లేకపోయినా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ పోలిక ఆయనది. ఈ దేహం ఆయన ఇచ్చింది. ఇది ఇక్కడ పెడితే, ఇది ఇక్కడ పెట్టి మనం ఆ మూలవాక్యంలోంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఆయన స్టేటస్ ఏంటండి? తండ్రి పక్కన కూర్చునే స్టేటస్. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని. తిమోతి పత్రికలో చక్కగా రాస్తాడు దైవజనుడు పౌలు గారు తిమోతికి రాస్తూ. ఏమంటే మొదటి తిమోతి పత్రికలో ఏమంటాడంటే 6వ అధ్యాయం 15-16 వాక్యాలు గమనిస్తే, మన దేవుడు ఎవరు? శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతని కనపరుస్తాడు. ఆమె ఆయన ఏమై ఉన్నాడు? సర్వ అధిపతి. అధిపతులందరి మీద ఆయన సర్వాధిపతి. ఈ సర్వాధిపతి, ఈ భూరాజులు ఉన్నారే, రాజులు, ఒక్కొక్క రాజ్యానికి రాజులు ఉన్నారు, ఒక్కొక్క దేశానికి ప్రెసిడెంట్లు ఉన్నారు, వింటున్నారా? రాష్ట్రపతులు ఉన్నారు. వీళ్ళందరికీ ఆయనే ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే ప్రపంచాన్ని ఏలే ఏకైక రాజు. ఈ సత్యం చాలామందికి తెలియదు అనుకోండి. తెలిస్తే నీవు ధన్యుడవే. ప్రైజ్ ది లార్డ్. తిమోతికి దైవజనుడు చెప్తున్నాడు, ఈ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అది ఆయన స్టేటస్. అయితే 16 వాక్యంలో ఏమని ఉందంటే, వింటున్నారా? ఏ తేజస్సు అది? యేసు ప్రభు ఉన్న స్థానంలో వెలుగుతూ ఉన్నాడు. వెలుగులో ఉన్నాడని. భయంకరమైన వెలుగు అది. ఇప్పుడు మనోళ్ళు చంద్రమండలం మీదకి వెళ్ళిపోయి అక్కడ ప్లాట్లు వేస్తున్నారంట. మీకు అని కావాలా? అక్కడ రూపాయలంట. మరి పొరపాటున వెళ్ళి కొనేరుగాక ఆడ చచ్చిపోతారు బాబా. మనిషి బతకడానికి అనుకూలమైనది భూమే. మనోళ్ళు తెలివితేటలు ఎక్కువై, డబ్బులు ఎక్కువైపోయి ఒకసారి వెళ్దాం అని చంద్రమండలం మీదకి వెళ్తున్నారు. ఎందుకని? అక్కడ చల్లగా ఉంది కాబట్టి. మరి సూర్యారావు దగ్గరికి ఎందుకు వెళ్ళరు వీళ్ళు? అమ్మా, భగవంతుడు కదా, అయ్యా నీకు దండం పెట్టి వస్తా బాబా ఉండినాయనా అని ఎందుకు వెళ్ళరు వీళ్ళు? అమ్మా, ఎందుకు? ఒకసారి 5 నిమిషాలు కళ్ళెట్టు పెట్టి పైకెత్తు, ఏదో వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి, ఇక అటే పోతాయి. ఏది? కొన్ని వేల నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న ఒక గ్రహంలోంచి వస్తున్న లైటింగే మనం చూడలేదు. ఏంటండి?
ఆయన సృజించిన సూర్యుడికి ఇంత వెలుగుంటే సృజించిన ఆయనకి ఎంత ఉండాలా? 1000 కోట్ల సూర్యులు నిలబడితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఆయన దగ్గర ఉందండి. ఎవరు సమీపింపరాని తేజస్సు ఆయన దగ్గర ఉంది. ఆ తేజస్సులో ఆయన మాత్రమే. ఆమె రంభ ఊర్వశి లేరు అక్కడ, డాన్స్ చేసి భరతనాట్యం చేయటానికి ఎవరు లేరు అక్కడ. ఆయన మాత్రమే విన్నారా వసించుచు అమరత్వం కలిగినాడు. విన్నారా, మర్త్యము లేనివాడు అంటే కుళ్ళిపోయినవాడు, సావు లేనివాడు, అమర్త్యతను కలిగి వసిస్తున్నాడు. ఇది ఆయన స్టేటస్. విన్నారా, యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఓడని తెలివి తక్కువలు మాట్లాడతారు. వాక్యం తెలిసి నువ్వేం మాట్లాడాలి తెలుసా? ఆయన ఇప్పుడు వాడు కాదు. ఈ సృష్టి నిర్మించబడక మునిపే, సృష్టి కలగక మునిపే ఆయన ఆది నుంచి ఉన్నవాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్నాడు. అక్కడ అర్థమవుతుందండి. ఇది మీకు తెలియాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో యేసు ప్రభుని గూర్చిన విపరీతమైన చెడు ప్రచారం జరుగుతుంది. విన్నారా, వాళ్ళకి వాక్యం చదవరు, తెలియదు, వినరు. వాళ్ళకి తెలిసి తెలియని, విన్నారా, తెలిసి తెలియని వైద్యం చేస్తే ఏమవుద్ది అమ్మా? తెలిసి తెలియని రిపేర్లు. అప్పట్లో మా వాళ్ళు ఒకటి సంగతి, ఇది నా సంగతి. రేడియో ఉండేదండి, పెద్ద పెద్ద సైంటిస్ట్ అని. ఆ సౌండ్ సరిగ్గా వచ్చేది కాకపోతే ఇప్పేసి పేగులు తీసేసి పోస్ట్ మార్టం చేసి ఏదో చేసేద్దామని టాలెంట్. చిన్నప్పటి నుంచి రేడియో కెలికి అలవాటు ఉందండి. అది చచ్చిన బాగయ్యేది కాదు. ఎందుకని? పేగులు పీకేస్తే ఇంకెందుకు వస్తుందండి? ఒకదాన్ని తీసుకెళ్ళి ఒకదాన్ని ఏమొస్తుందండి? ఇంకా నయం పేలింది కాదు. తెలిసి తెలియకుండా కామెంట్ చేయకూడదు, తెలిస్తే మాట్లాడాలి ఏదైనా సరే. విన్నారా, మీరు కూడా వాక్యం గురించి కానీ లేదా ఒక సాక్ష్యం గురించి కానీ పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి. తెలియకుండా సగం తెలిసి సగం తెలియ మాట్లాడారా ఫెయిల్ అవుతాం, దెబ్బతింటాం. అందుకని వాక్యాన్ని గురించి దివారాత్రములు ధ్యానించాలి, వినాలి, పర్సనల్గా చదవాలండి. వాక్యాన్ని ఏం చేయాలా? చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. వింటే విశ్వాసం కలుగుతుంది. చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. నా మాటేనండి. అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కువగా వాక్యం చదవండి. పర్సనల్గా చదివి మెడిటేషన్ చేయండి, ధ్యానించండి. కొన్ని విషయాలు దేవుడు మీకు పర్సనల్గా మాట్లాడతాడు. రైట్? యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఎలా ఉన్నారు? తండ్రితో విడిచిపెట్టకూడని ఆ భాగ్యం ఎంత గొప్పది! ఎవరు సమీపింపరా తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము కలిగి అక్కడ ఉన్నాడు. ఏమండి, సావు లేనివాడుగా ఉన్నాడు. విన్నారా, అక్కడ ఉండి అలా ఉన్న ఆయన ఈ లోకానికి సర్టెన్ టైం రావాలి అని ప్రవచించబడింది. యేసు ప్రభుని గురించి ప్రవచించబడింది. చెప్పాల, యేసుక్రీస్తు ప్రవచించబడ్డాడు. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి శరీరధారిగా వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నిద్ర రానోళ్ళు స్తోత్రం చెప్పండి. రానోళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు? రానోళ్ళు అన్నాగా, నిద్ర రానోళ్ళు స్తోత్రం చెప్పండి. వస్తే ఇప్పుడు చెప్పండి. అది స్టడీ రైట్. ఓకే, ఆయన మాత్రమే ప్రవచించబడ్డాడు. యేసు ప్రభుని గురించి మొట్టమొదట ప్రవచించిన వ్యక్తి పేరు చెప్తారా? ఇంకా నేను మిమ్మల్ని అడుగుతున్నా, పైకి చూస్తారే. యేసు ప్రభుని గురించి బైబిల్లో మొట్టమొదట ప్రవచించిన వ్యక్తి ఎవరో తెలుసా? ₹1,00,00,000 ఇవ్వను, మీకు తెలియాలి. ఇస్తాననుకున్నారా? ఉంటేగా. రైట్. ఎవరండి? చెప్పరా? చెప్పేమంటారా? చెప్పగా చేస్తానా? 3:15. ఏంటి అది? ఆదికాండం 3:15. ఆదికాండం. బాగేనండి. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరండి? యెహోవా తండ్రి.
ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఏదైనాలో వీళ్ళు పండు తినేసి కంగారు అయిపోయి బట్టలు పోగొట్టుకుని దిగంబరులై గందరగోళం అయిపోతే కనికరించి ఏవండి చర్మపు వస్త్రాలు ఆయనకు చుట్టి వాళ్ళకి చుట్టి ఏదైనా తోటలోంచి బయటికి నెట్టేయబోక ముందు ఈ మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆదాముతో చెప్తున్నాడు, హవ్వతో చెప్తున్నాడు, సర్పంతో చెప్తున్నాడు. 15వ వాక్యం. మరియు ఒకరు గట్టిగా చదువుతారు, అందరు తలపైకి ఎత్తాలి, ఆ ఏలు అక్కడే పెట్టుకోండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగ చేసేదను. స్త్రీ, బైబిల్లో స్త్రీని ప్రత్యేకంగా సృష్టించాడు దేవుడు. ఆదాము వలె మట్టితో చేయలేదండి. షీ ఈజ్ ఏ స్పెషల్ క్రియేషన్. అందుకే ఆడవాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. ఎట్టినారు, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఓ అరడజన్ అన్న కన్యను కాదు. స్తోత్ర. ఈ మాట మళ్ళీ ఆమెతో చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, ఆడపిల్లలు ప్రత్యేకమైన సృష్టి అండి. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్త్రీ సంఘానికి పోలిక. ఎవరండి? సంఘాన్ని దేంతో పోల్చాడు? వధువుని దేంతో పోల్చాడు? స్త్రీతోనే పోల్చాడు. మీరు ఎవరు పోలిక? సంఘం యొక్క పోలిక. మరి మేమెవరు పోలిక? ఇప్పుడు సంఘం గొప్పదా, దేవుడు గొప్పడా? సంఘం ఉంటేనే దేవుడికి విలువ. దేవుడు ఉంటేనే, అంటే భార్యాభర్తల బంధం ఒకరి కొరకు ఒకరు పుట్టాం, ఒకరి కొరకు ఒకరు బతకాల. ఆడండి ఏం చెప్పమంటాం అని జుట్టు పీక్కోకండి. మీకేమండి మంచోళ్ళు దొరికి అసలు వద్దండి వద్దండి అనకూడదండి. ఏం చేస్తాం? మెడకు చుట్టుకున్న పాము అంట కరవకు దప్పుతుందా? వదిలించుకుంటే దప్పుతుందా? దేవుని స్తోత్రం. స్త్రీ అండి సంఘానికి పోలిక. పురుషుడు దేవుని మహిమై ఉన్నాడు. ఈ రెండు జాయింట్ అయితేనే పర్ఫెక్షన్. ఈ రెండు కలిస్తేనే ఒకరిని బట్టి ఒకరికి విలువ. సంఘం లేకుండా దేవునికి విలువ లేదు, స్త్రీ లేకుండా పురుషుడికి విలువ లేదు. మీరు చూడండి, పురుషుడు లేకుండా ఆడపిల్ల అట్టగా ఉన్నా ముదిరిపోయినా ఆడపిల్లకి కుమారి అని పేరు ఉంటుంది తప్ప విలువ సమాజంలో ఉండదండి. కుటుంబం అయితేనే ఒకరిని బట్టి ఒకరికి విలువ. ఇది మర్మం. స్తోత్రం. ఇక్కడ మీరు గమనించండి, నీకు స్త్రీకి. స్త్రీ ఎవరు? సంఘం. సంఘాన్ని గూర్చిన ఒక ప్రకటన ఏదెనులోనే ఆదాము హవ్వలకి ఇవ్వబడింది. స్త్రీ అంటే ఎవరండి? సంఘానికి ప్రతిబింబం. స్త్రీని సంఘానికి ప్రతిబింబంగా సృజించాడు. పురుషుడు పోలిక అయినట్టు, దేవుని పోలిక అయి ఉన్నటువంటి పురుషుడిది సంగమము ద్వారా సంఘము స్థాపించబడితే న్యూ క్రియేషన్ ప్రారంభమవుతుంది. అందుకే ఆయన అన్నారు, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడాలంటే మీరు ఇద్దరు కలవాలి, ఐక్యపరచబడాలి. ఇలా చేస్తేనే ఈ సృష్టి అంతటికి దేవుని సంకల్పం చేర్చబడుతుంది అనేది ఆయన ఉద్దేశం. అయితే ఈ పూట నేను మీతో చెప్తుంది ఏంటంటే, నీకు నీకు సర్పమా నా మాటిను, నీకు ఈ స్త్రీకి, నీ సంతానానికి ఈ స్త్రీ సంతానానికి పడదు. ఏం పడదు? వైరం. మీ ఇద్దరికి అస్సలు పడదు. అత్తకోళ్ళు పడదంటారే, అత్తకోళ్ళు పోరు ఎట్టండి పోరండి. ఈమె ఎంత చూస్తున్నా అత్త ఏమన్నా నా బంగారు బిడ్డ, నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటున్నావు అనే తల్లులు అత్తలు ఎవరైనా ఉన్నారా? ఎంత చూస్తున్నా, ఎంత చేస్తున్నా, నా బిడ్డను మరిపించేవమ్మా, నా బిడ్డ కంటే పెద్ద బిడ్డవమ్మా అనే అత్త ఎవరైనా ఉంటే ఆమెకు నిజంగా నిలువెత్తు బంగారం తొడగాలి. ఎందుకని? అత్తగారు అంత బంగారు కొండ. ఎవరైనా అంటారా? అనరండి. ఈ నూటికో కోటికో ఒకరు ఉంటారు. అలాగని మా అత్త బంగారం అండి, దేవత అండి, దేవుడు పంపించిన ఆ గాబ్రియల్ దూత నాకు తెలియదు కానీ ఈమె మా అత్తగారు గాబ్రియల్ అండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొరపాటున అత్త అన్నా మెచ్చుకుంటుందేమో కానీ
ఏ కోడలు కూడా నాకు తెలిసి ఇంతవరకు మా అత్త దేవుడండి, దేవుడి తర్వాత ఈమెనండి, రోజు ఆమెకు దండం పెట్టుకుంటాను అనే కోడలు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళకి నిజంగా సన్మానం చేద్దాం, సాయంత్రం తీసుకురండి. ఒక్కరు ఉండరండి. ఎందుకని? వైరం. ఎంత చేసినా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎంత చేస్తున్నా వీళ్ళకి సంతోషం. వైరం. సరే, ఆ గొడవ అట్టు ఉంచాను. స్త్రీ సంతానం ఏంటి, నీ సంతానం ఏంటి? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలిగిన చెప్పరా వాక్యం. యోహాను గారు బాప్తిస్మం పొందటానికి వచ్చిన వాళ్ళు ఏమని ఏమని తిడుతున్నాడు? ఏయ్ సర్ప సంతానమా. చదవాలి, లోకాసు వార్త చదవండి రా త్వరగా. లోకాసు వార్త 2వ అధ్యాయం, అంతేనా? 2, 3 అనుకుంటా, ఇంకా దొరకలేదా? త్వరగా. నేనే చదవాలా? ఏదది? 3:7 లోకానా? అదే 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 రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి విన్నారా? ఎక్కడిది సర్ప సంతానం అంటే లోకం. విన్నారా? సాతాను వలన కలిగిన సంతానం, సాతాను ప్రేరేపిత ద్వారా పట్టబడిన జనం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే లోకం. లోకస్తులు వేరు, సంఘం వేరే. బైబిల్ చాలా మర్మం. విన్నారా? ప్రకటనలో ఒక స్త్రీ కనపడుతుంది, వేదన పడి శిశువును కనగా ఆ శిశువును మింగటానికట ఘట సర్పం కాచుకుని ఉందట. ఏంటంటే బైబిల్ పండితులు దాన్ని ఎలా వర్ణిస్తారంటే, ఆ శిశువే, మగ శిశువే సంఘం. విన్నారా? ఆ మగ శిశువును చంపాలనేది ఘట సర్పం యొక్క తంతు, వాడి ఉద్దేశం. సంఘం భూమి మీద కట్టబడకూడదు. మనిషి పరలోకంలో ఆయన ఏం చెప్పాడు? రే దేవదూతలారా, మీరు 6 రెక్కలతో బాగానే ఆరాధన చేస్తున్నారు, కానీ నా పోలికలు మీకు ఇవ్వలా. ఏమివ్వలా? నా పోలిక మీకు ఎవరికి ఇవ్వలా. నా పోలికలో మట్టిలోంచి ఒక మనిషిని తయారు చేస్తా. వాళ్ళు నన్ను మీ వలే, మీకంటే ఎక్కువగా నన్ను ఆరాధిస్తారు. నా మహిమ వాళ్ళకి ధరింప చేస్తా. నా పోలికలో ఉన్న నా పిల్లల చేత నేను ఘనపరచబడతాననే ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు, ఈ ఆరాధికుడు ఉన్నాడే, ఆరాధికుడు ఎవరు? లూసిఫర్. వీడు దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని చిత్తానికి విరోధంగా తిరుగుబాటు చేసి, పరలోకానికి విరోధంగా పాపం చేసినప్పుడు పరలోకం నుంచి నెట్టివేయబడ్డాడు. అప్పటికే భూమి ఆకారంతో ఉందండి. ఎప్పుడైతే 3 దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఈ 3 దేవదూతలు ఆ పరలోకం నుంచి త్రోసివేయబడ్డారు. అప్పుడు ఈ భూమి చెల్లాచెదురైపోయింది. అర్థమవుతుందా? 3 దేవదూతలు దబ్బు భూమి మీద పడితే, విన్నారా? మీరు మట్టి గడ్డని పెటామని తన్ని చూడండి, ఏమైపోతుంది? ముక్కలై చెల్లాచెదురైపోయి. అలాగా ఈ 3 దేవదూతలు తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరూ ఎక్కడ పడ్డారు తెలుసు? తంతే భూమి మీద పడ్డారు. పట్టం ఆకారంగా ఉన్న భూమి నిరాకారముగాను శూన్యముగా మారింది. అర్థమైందా? ఆది కాండంలో రాస్తున్న మాటకు అర్థం అది. దేవుడు ఏం చేసి ఆకారం లేకుండా ఎందుకు చేస్తాడు? చేశాడు, ఆకారంతో చేశాడు. ఈ చెదిరిపోయిన భూమిని మరలా పరిశుద్ధాత్ముడు వచ్చి అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచు ఏం చేసినాడంటే, మరలా చెదిరిపోయిన ఈ మొక్కలన్నిటిని చేర్చుకుని పొదిగి మరలా ఈ భూమిని తయారు చేశాడు. పొదిగినప్పుడు ఏమైంది? గుడ్డు కాస్త పిల్ల అవుతుందండి. వేడికి ఏమవుతుంది? రిఫార్మ్ అయింది. అందుకే ఈ భూమి మొదటి భూమి కాదు, ఇది 2వ భూమి. విన్నారా? 2వసారి తయారు చేయబడిన భూమి ఈ భూమి. అందుకే నేల స్వభావం అంతా ఒక రకంగా ఉండదు. అర్థమవుతుందా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక నేల స్వభావం ఒక రకంగా ఉంటుంది. వనరులు కూడా అక్కడక్కడక్కడ చెదిరిపోయినాయి. ఎందుకని? విన్నారా? ఎందుకని? ఒక ఏరియాకు ఉన్న స్వభావం ఇంకో ఏరియాకు ఉండదు. ఒక నేలలోనే ఎన్ని రకాల నీళ్లు ఉంటాయో, ఎన్ని రకాల పొరలు ఉంటాయో తెలుసా?
ఇవన్నిటినీ చెదిరిపోయిన మొక్కల్ని తీసుకొచ్చి దేవుడు పరిశుద్ధాత్ముడు కలిపాడు. సరే, టాపిక్ వేరే వెళ్ళిపోతున్న మాటేనండి. యేసు ప్రభు పుట్టుక అసాధారణమైన కార్యం అంటే, అందరిలాగా పుట్టి దేవుడిగా మారినవాడు కాదు, అసలు ఇప్పుడు కాదు, ఎప్పటివాడో అనంత జ్ఞానము కలిగి గ్రహించితే తప్ప యేసు ప్రభు పుట్టుక మనకు అర్థం కాదు. యేసు ప్రభు పుట్టుక ప్రపంచాన్ని కదిలించింది, ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. యేసు ప్రభు పుట్టుకతోనే ప్రపంచ చరిత్ర తల్లకిందులైపోవటం ప్రారంభమైంది. కారణం ఏంటంటే ఆయన మామూలు మనిషి కాదనేది వాస్తవం. అలాగని మనలాగా పుట్టి దేవుడిగా మార్చబడ్డాడంటే అది కూడా కాదు. ఆయన ప్రవచించబడ్డాడు. ఎవరి చేత? మొట్టమొదటగా యెహోవా తండ్రి చేత ప్రవచించబడ్డాడు. ఏమని? మరలా చదువుతాం 15వ వాక్యం. ఆయన చదువుతారా? ఆయన నిన్ను తల మీద, అది చదవండి. విన్నారా? బాగానండి. నీకు స్త్రీ సంతానానికి పడదు. విన్నారా? ఇప్పుడు సంఘం మీద ఎందుకు అందరు కక్ష కడుతున్నారండి? యేసుప్రభు నమ్ముకున్నారు, గుడికి వెళ్తున్నారు. నీకు వచ్చిన బాధ ఏంటి? అదేనండి, అందరు మీలోకి దిగిపోతున్నారుగా. అదేనండి, అందరిని తీసుకెళ్ళిపోతున్నావుగా నువ్వు. అసలు నీ పనే మతం మార్చటంగా లేదు బాబు. మేము ఎవరిని మార్చట్లేదు, వాళ్ళే మారిపోతున్నారు. ఎందుకని? యేసయ్య మాటకు ఆ శక్తి ఉంది. ఆయన ప్రకటించిన మాటలు రికార్డ్ అయినాయి. అవి చెప్తుంటేనే ఇంత పవర్ ఉంది. ఇక లైవ్లోకి ఆయన వచ్చి మాట్లాడితే యేసు రక్తం చేయి, ఆయన చెప్పిన మాటలు చెప్తేనే ఇంత ప్రభావం ఉంది. అసలు ఆయన చెప్తూ ఉంటే ఇంకెంత బాగుంటుంది. స్తోత్రం. ప్రియులారా, లోకం వేరు, స్త్రీ సంతానం వేరు. విన్నారా? సర్ప సంతానం వేరు, స్త్రీ సంతానం. అందుకే ఇస్సాకును గురించి కూడా స్ట్రెస్ చేసి నొక్కి నొక్కి చెప్తాడు. నీ సంతానం సముద్ర ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె విస్తరించబడుతుంది. నీ సంతానం ఇస్సాకు వలనైనదే సంతానం అనబడుతుంది. కానీ విన్నారా, హాగర్ది సంతానం కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? పర సంబంధమైన జనం. మనం ఎవరు? మన పౌరసత్వం ఎక్కడుంది? చెప్పాలి. ఎప్పుడు ఉంది? ఎప్పుడు రాయబడింది? ఎప్పుడైతే ఓ వ్యక్తి నమ్మి బాప్తిసం పొందుతాడో అతని పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆమేన్. అందుకే పేరు రాస్తాం, పేరు మారుస్తామండి. పేరు మార్చేదే అందుకు. అవుతాడండి. ఇక్కడ ఆయనకి ఇద్దరు, మరి అక్కడ కూడా ఇద్దరిని తీసుకుని వెళ్తావా? మారాలా. ఇప్పుడు అబ్రాం ఏమయ్యాడండి? అబ్రాహాం అయిపోయాడు. పేరు మార్చాడా? యాకోబుని మార్చాడా లేదా? సౌలుని, సీమోన్ని. మరి ఇంతమందిని మారిస్తే మనం మార్చుకోవటానికి ఏం బాధ? మార్చుకోండి. మార్చుకోవద్దు, ఎవడు పెట్టుకోమనండి. మేమైతే మారుస్తాం. మార్చాలి, అది రూల్. అది ఎందుకని అక్కడ పేరు, ఒక క్రొత్త పేరు మీకు పెట్టబడాలి. ఆమేన్. సరే, విషయానికి వెళ్ళిపోతాం. స్త్రీ సంతానం వేరు, సర్ప సంతానం వేరు. ఈ రెండిటికి పడదు. చుట్టూ తిరుగుతూ, లోకం చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, మీకు అపోజిషన్ ఉండదు. మీరు చక్కగా పెద్ద ముసుగు వేసుకుని కొత్త బైబిల్ కొనుక్కొని వారం చర్చికి వెళ్తున్నారు అనుకోండి. అబ్బో ఏంటో వీళ్ళకి ఇంత పెద్ద సంగీత రాగాలు, మనం వాళ్ళని కొట్టామా తిట్టామా? అలా పడదండి. అసలు కడుపులో మంట. మేమేమో నరకం పోతాడు, మీరేమో పరలోకం వెళ్తారా? మాకు ఎంత బాధగా ఉంది ఇక్కడ, చెప్పుకోలేం కానీ అన్నట్టు వింటున్నారండి. ఎందుకని క్రైస్తవ్యం మీద ఎంత అక్కసు? యేసు నమ్ముకుంటే ఏంటి మీ బాధ? అదే వైరం. ఈ సత్యం ఎప్పుడు చెప్పబడింది? ఏదేంలో. కాబట్టి నిన్ను క్రైస్తవుడికి నేను అవమానిస్తున్నా, ప్రభు నమ్ముకున్నందుకు తోలనాడుతున్నా, ఏం సిగ్గుపడద్దు. ఇది వైరం అంతే. నమ్ముకుని ఎవరు తప్పు చేయలే, మంచి పని చేశారు, గొప్ప పని చేశారు. దేవునికి స్తోత్రం.
మీకు మంచి మాట గుర్తు చేయని యాకోబు భక్తుడు తన పత్రిక రాస్తుంటాడు, మీలో ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు, తెలుసా మాట? తెలుసా? తెలిస్తే చదవండి. మీలో ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవిస్తే, అవమానం పొందితే, చదవాలా ఎక్కడది? అది కాదు. క్రైస్తవుడు అనేందుకు శ్రమ పడిన ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. ఏడది? సర్లే, దేవుని చిత్తం కాదేమో ఆ మాట మీకు చెప్పటం. దొరకలా? పేతురు పత్రిక అదేనా? రైట్. పేతురు పత్రిక 4వ అధ్యాయం 14 సారీ అమ్మా 16 అదే. ఏమైనందుకు, ఇదిగో బాగా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. 4:16 పేతురు మొదటి పత్రిక 4:16. మీలో ఎవడైనా ఏమైనందుకు, భక్తుడైనందుకు కాదు, క్రైస్తవుడు. ఇజ్రాయెల్ అంటే సున్నతి జరగాల్సిందే. ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీలకు ఎప్పుడు పరిగణించబడతాడు? వాడు సున్నతి జరగాలి. సున్నతి జరిగితేనే శరీర సంబంధమైన సున్నతి వాళ్ళకి, ఆత్మ సంబంధమైన సున్నతి మనకి. అర్థమైందండి? సున్నతి అనేది కంపల్సరీ. ఆడే క్రైస్తవుడు, వాళ్ళే క్రైస్తవులు. మీలో ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు ఏం బాధ? క్రైస్తవుడైతే ఏమవుతుంది? మరి ఏంటి కలిసి వస్తుంది అంటారేంటి? అంట్లు తోముకునేది కూడా 20,000 స్పాన్సర్ చేస్తుందంటే ఎట్లా? అంట్లు తోముకుంటూ కూడా ఇది 12వ స్పాన్సర్. చూపిరామనే 12వ స్పాన్సర్ తోమేది అంట్లు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను వాళ్ళు తప్పు పట్టం కాదు, దీవించబడకూడదని కాదు. ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో తెలియట్లే జనాలకి. ఇస్తే దేవుడు చేస్తాడని భ్రమలో ఉన్నారు. డబ్బుతో దేవుని కొనలేవు. మరి దేంతో కొంటావు? ప్రేమతో ఆయన్ని సంపాదించుకోవాలి. స్తోత్ర. దేవుని పిల్లలారా, విషయం ఏంటి? ఆయన మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే తగ్గించుకుని వచ్చాడు. ఎక్కడున్నవాడు? మహామహిమలో ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అక్కడ? ఎప్పటి నుంచో ఉన్నాడు. మనం లేనప్పుడు. భూమికి పునాదులు తెలుసా? మంచి పాట. పర్వతములు పునాది లేనప్పుడు దేవుడు ఇట్లాంటివి రావు మీకు. పర్వతాలు పుట్టక మునుపు ఉన్నాడు ఆయన. భూమి చెయ్యక పడక మునుపు నుంచి ఉన్నాడు ఆయన. ఇప్పుడోడు కాదండి. మనోళ్ళు అనుకుంటున్నారు హ్యాపీ క్రిస్మస్. కాదండి, హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే అంత మహిమ కలిగిన దేవుడు రక్త మాంసాలకు రావటం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్, కామన్ థింగ్. ఇట్స్ నాట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అద్భుతం అంటే దేవుడు మనిషి మధ్యలోకి రావటం గొప్ప అద్భుతం. విన్నారా? గొప్ప వ్యక్తి వచ్చి నీ పక్కన కూర్చోవడం గొప్ప అద్భుతం. ఇది నీ ధన్యత. నా దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించండి. ఈ పూట మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, ఇక్కడ పేతురు గారు ఏమంటాడు? ఎవడైనా మీలో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల ఏం పడకూడదు? మీరు క్రిస్టియన్సా అంటే ఎస్ అనాలా? ఏమనాలా? మీరు తినరంటగా, తినాల్సిన పెట్టి తింటాం. మీరు తీసుకోరంటగా, పుచ్చుకోరంటగా, పుచ్చుకునే పుచ్చుకుంటా. నేను వద్దన్నానా? చెప్పాలండి, చెప్పక చెడిపోతున్నారు వాళ్ళు. వింటున్నారా?
మీరు వేసుకోరంటగా, వేసుకోవాల్సి వస్తే వేసుకుంటాం. తగిలించుకోరంటగా, మీ ముఖాలు అట్టుంటాయి ఏంటి, నీది ఉందలే. చెప్పాలా ఏమని తెలిసేటట్టు చెప్పాలి. ఎవడైనా నేను క్రిస్టియన్కి తోలనాడుతుంటే, అవసరం ఇప్పుడే తీసుకున్న బాప్తీసం, ఒక 5 ఏళ్ళ తర్వాత పిల్లకి పెళ్లి చేసి నాకు చేసుకుని నువ్వు పోతే, ఈలోపు నువ్వు పోతే, క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవుడు ఎప్పుడవుతాడు, రక్షించబడితేనే అవుతాడు. పేరు పెట్టుకుంటే కాదని, బైబిల్ పట్టుకుంటే కాదని. యేసు రక్తం నిన్ను కడగాల, యేసు రక్తం నిన్ను ఆవరించాల, అది క్రైస్తవ్యం. ఇలా మార్చబడినోడికి ఈ భూమి మీద, ఈ లోకంలో ఏముంటుంది, అంతా ప్రతికూలమే, అంతా వ్యతిరేకమే. నీకు వ్యతిరేకమైన పవనాలు ఉన్నప్పుడు గుర్తుపట్టాలా, ఐఆమ్ గోయింగ్ ఇన్ రైట్ వే, నేను సరైన మార్గంలో వెళ్తున్నా. నువ్వు అనుకున్నవన్నీ అవ్వకపోయినప్పుడు, ఏం నాకు ఈ సంవత్సరం నా ప్రార్థన పనిచేయట్లేదు అనుకోకూడదు. ఇంకా నువ్వు పొదును పెట్టబడుతున్నావు, ఇంకా నువ్వు మెరుగు పెట్టబడుతున్నావు అనేది గుర్తుపట్టు. ప్రియులారా, క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి ఆమేన్ ఏం చేయాలి నువ్వు? మీ క్రిస్టియన్సా అంటే ఎస్ ఆమె క్రిస్టియన్, ఆమె ట్రూ క్రిస్టియన్ అని చెప్పి ఆ పేరును బట్టి నువ్వు ప్రజల మధ్యలో మహిమపరచాలి. ఆమేన్. ఇంకా చాలులే విన్నారండి? ఓకే, క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా ఏముంటుందండి? ఈ మాట ముందే చెప్పబోయారు అయ్యగారు, దూరంగా ఉండేదానిగా అని అనుకోకండి. శ్రమల తర్వాత నీకు దీవెన ఉంది, రైట్? విషయం ఏంటంటే అండి, అయిపోతుంది, పుణ్యకాలం అయిపోతుంది, చెప్పేస్తా. ఎక్కడ వాడు? యేసు ప్రభువారు మహామహిమలో ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నాడు? ఫ్రమ్ ద బిగినింగ్, ఆది యందు ఆయన వాక్యమై ఉన్నాడు. ఒక శబ్ద రూపంలో ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆకారం లేదు, వెలుగులో ఉన్నాడు. రూపం లేదండి, వెలుగులో ఉన్నాడు. శబ్దంగా మాట్లాడతాడు, అది ఆయన నైజం, ఆయన స్థితి. ఈ వాక్యమై ఉన్న దేవుడు, ఇది మనం పండగ చేస్తున్నామే, మనం అందరం ఆర్భాటం చేస్తున్నామే, ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి దేవుని స్తుతిస్తుంది. ఎందుకు? సంతోషించాలి, తప్పు కాదు, సంతోషించాలి. ఎందుకని? ఇదిగో ఆయన పుట్టుక ప్రజలందరికీ మహా సంతోషకరమైన స్వర్తమానం. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఏంటది? రక్షకుడు మీ కొరకు పుట్టాడు. దేవదూతలు ప్రజలకి ఏం చెప్పారండి? గొర్రెల కాపర్లకి, ఈ రక్షకుడు మనందరి కొరకు పుట్టాడు. ఇది ప్రజలందరికీ మహా సంతోషం. సంతోషించాలి, ఖచ్చితంగా సంతోషించాలి. బైబిల్ ఏమంటుంది? ప్రతిదానికి సమయం కలదు. ఏడ్చుటకు పేర్లకి చెప్పలేరా అమ్మా? పిండి వంటలు వండుటక కాదు, సంతోషించుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, కట్టుటకు, పడగొట్టుటకు, ఇక చాలా పెళ్ళగించుటకు చాలా మాటలు రాస్తాడు ప్రసంగి. ఏమంటాడు? సంతోషించే సమయంలో ఏం చేయాలా? ఏడ్చేటప్పుడు మార్చి నెల అలాగే ఏడవాలి, తప్పదు. ఇప్పుడు ఈ నెలంతా మరి ఎవరు సంతోషంగా లేరే? బట్టలకి ఏం కావాలా పని? బట్టల పని ఏం కావాలా? దేవుని స్తోత్రం. విన్నారండి? సంతోషించాల. ఇదే సీజన్. ఎందుకు సంతోషం? అదేనండి కిస్మిస్ అంటగా. అవురే బాబా, అది కాదురా. అంత మహిమగల దేవుడు ఈ భూమి మీదకి రావటం, ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. మనుషుల్లాగా పుట్టినోడు కాదు, ప్రవచించబడ్డాడు. ఎవరు ప్రవచించారు? మొట్టమొదటి ఏదెన్లోనే తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ప్రవచించాడు. ఇంతకు ఆన్సర్ దొరికిందా? యేసు ప్రభుని గురించి మొట్టమొదట ప్రవచించిన వ్యక్తి ఎవరు? యెహోవా తండ్రి. ఏమని ప్రవచించాడు? ఆయన అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కరుస్తావు. అది అనే మాట ఫుట్నోట్లు ఏమని ఉంది? 3:15లో అది అనే మాట ఫుట్నోట్లు ఏమని ఉంది? ఆయన నీ తల చిత కొడతాడు అపవాది. ఆయన వస్తాడు. ఆయన వచ్చి సిలువలో నీ తలంపులన్నిటినీ, నీ పన్నాగాలన్నిటినీ సిలువలో చితకు దొక్కుతాడు.
ఆమె ఆమె ఆ తరువాత ఎంతోమంది యేసు ప్రభుని గురించి ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరిన కాలం క్రిస్మస్ కాలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యెషయా అయితే ఏమంటాడంటే, మనకు ఒక కుమారుడు, చెప్పేస్తున్నా క్రిస్మస్ మెసేజ్ చెప్పాలి ఇప్పుడే చెప్పేస్తా. మనకి కుమారుడు అనుగ్రహించబడెను, మనకు ఒక శిశువు పుట్టెను. అనుగ్రహించబడింది పరలోకం నుండి అనుగ్రహించబడింది ఎవరు? కుమారుడు. హూ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. మనకి అనుగ్రహించబడింది ఎవరండి? అదిగో తండ్రి కుడిపార్శ్వమున రొమ్మున ఆనుకుని ఉన్నాడే, ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు, శిశువుగా పుట్టాడు. ఎట్లా? హెబ్రీ పత్రిక చదవండి, ముగిస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుదాం. వింటున్నారా? మనిషి పిల్లలకి ఏమున్నాయి చెప్పాలి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. అమ్మ ఓపికలు లేవో చెప్పండి, ఓపిక లేకపోతే ముగిచ్చేస్తా. చెప్పాలా? పిల్లలకి ఏమున్నాయి, మనకేమున్నాయి చెప్పాలి. ఏమున్నాయి? రక్తం ఉంది, మాంసం ఉంది. మీకు తెలుసో తెలీదో, మళ్ళీ ఈ మాట చెప్తే లేనిపోయిన గోల అయిపోతాయి. మాంసాలు అన్నిట్లోకి విపరీతమైన టేస్ట్ ఉండే మాంసం ఏంటి తెలుసా? కొంప కొల్లేరైపోద్ది. ఈ మాట చెప్పకూడదు నేను, తర్వాత వచ్చి అడగండి, నేను చెవులో చెప్తా. ఓకే, రైట్. కొరింథీ పత్రికలో పౌలు గారు 15వ అధ్యాయంలో మాట అంటాడు, మాంసాన్ని గురించి ఒక మంచి మాట అంటాడు. ఇది ఎట్లాగే పట్టుకోండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఇక్కడ దైవజనుడు చక్కని సంగతి చెప్తాడు. ఏంటంటే 15వ అధ్యాయం 38 నుంచి చదువుతారా? విత్తనానికి తన చిత్త ప్రకారం శరీరాన్ని ఇస్తున్నాడు, మరియు విత్తనానికి కూడా ఏమి ఇస్తున్నాడు దేవుడు? విత్తనంలోంచి ఒక బయటకు వస్తుంది. రైట్. రౌండ్ అప్ మాంసం అట. అన్ని మాంసాలు ఒకటి కాదట. మాంసం అంతయు ఒకటి కాదు. అండర్లైన్. మన మాంసం వేరట్టండి. ఈ అఘోరీలకి ఏం కావాలి తెలుసా? నాటుకోడి ఇత్తి తీసుకోడాడు. వాడికి ఏం కావాలి? పాయింట్ అర్థమైతే స్తోత్రం. వేడివేడిగా మీకేం పకోడీలు కావాలా? ఆడికేం కావాలి తెలుసా? ఎవరు చెప్పారా నీకు? అది ఎవరు చెప్పారు? ఆడికి తెలుసు అది. అయ్యి బాబా, ఇప్పుడు లేనిపోయిన గోల అయిపోద్దాం ఈ మాట తెలిస్తే. మాంసాలన్నిట్లోకి మనిషి మాంసం వేరండి బాబు. అలాగని చెప్పి మనుషులు పిక్కు తినేస్తారేమో. ఎట్టారా? మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు. విన్నారా? ఒకటి కాదా? ఒక్కటి కాదు. అందుకేగా వారానికి ఒకటి తెచ్చుకుంటుంది, వారానికి ఒకటి తెచ్చి దానికి పెడుతుంది. అందుకే కదా. విన్నారా? వేరు 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 వేరు. విన్నారా? అయితే మనిషి మాంసం వేరు, రక్తం వేరు. మనిషి వీటన్నిటికంటే శ్రేష్ఠుడు. స్తోత్ర. జీవరాశులన్నిటిలోకి శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే మనిషే. ఈ మనిషి తన పిల్లలట రక్త మాంసములు కలిగి ఉన్నందువల్ల హెబ్రీ ఆ ప్రకారమే, ఏ ప్రకారమే మనుషులందరూ ఎలా పుడుతున్నారో, మనుషులందరూ తల్లి గర్భంలో రక్త మాంసాలని పొదుక్కుని సమకూర్చబడి ఎలా మార్పు వస్తారో ఆ ప్రకారమే తల్ల పైకెత్తాడు. దేవుడే గనక మహిమను విడిచి, విన్నారా? దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి, కనీసం నాకు 1 డజన్ లేకపోతే ఎట్లా అని ఇటు ఒక డజన్ పెట్టుకుని వచ్చాడు అనుకో. అర్థమైందా? ఇటు ఒక డజన్ చేతులు పెట్టుకుని ఏ అన్నాడు అనుకోండి, ఒక్క మనిషి బతుకుతాడండి. ఒక్కడు బతకడు, చచ్చిపోతారు.
విన్నారండి? ఆకారమే ఇకారం, ఆకారమే వికారం. పోలిక ఎవరు పోలిక? మనం ఎవరు పోలిక? దేవుని పోలిక. దేవుడికి ఎన్ని చేతులు ఉన్నట్టు, ఎన్ని తలకాయలు ఉన్నట్టు అమ్మా? హృదయం ఎన్ని ఉన్నట్టు, కాళ్ళు ఎన్ని ఉన్నట్టు, కళ్ళు ఎన్ని ఉన్నట్టు? సేమ్. ఏం తేడా? పరలోకి వెళ్ళాక ఆయనకి ఇంత బారు ఉంటాయేమో అనుకున్నారు కదా, ఏ ఉండవు. మనం ఎట్లా ఉన్నామో అట్లాగే ఉంటాడు. కాకపోతే అక్కడికి వెళ్ళినాక ఈ ముఖం ఉండదు, అంత యేసయ్య ముఖమే. యేసయ్య ముఖమే, ఎవరు గుర్తుపట్టలేము. బాడీ వేరు కానీ పోలిక మాత్రం ఆయనదే. ఆమె ఆయన ఎందుకే భక్తుడు, ఏమవుతునో నేను ఏమైపోతాను అక్కడికి వెళ్తే, అదొక గొప్ప అనుభూతి. అది తలుచుకుంటే నీ కన్నీళ్ళు ఆగిపోతాయి, నీ బాధ మర్చిపోతావు. నీ స్టేటస్ ఏంటి ఇప్పుడు? నీ స్టేటస్ ఏంటంటే యూ విల్ రీచ్ దట్ గ్లోరియస్ ప్లేస్. ప్రభు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు, ఏం ప్రబోధించాడు, ఏం చేశాడు నీ కోసం అంటే, ఈ మట్టి మనిషి, రక్త మాంసాలు కలిగిన ఈ మనిషి మహిమను ధరించుకుని ఆ గ్లోరియస్ ప్లేస్లోకి నువ్వు వెళ్ళబోతున్నావు. అందుకు వచ్చాడు ఆయన. ఆ సమాచారం చెప్పి నిన్ను మార్గాన్ని చూపించి బోధించి తీసుకెళ్ళటానికి వచ్చాడు. అందుకు నువ్వు సంతోషించాలి. నీకు మంచి చిట్కా చెప్పునా? ఎప్పుడు మనసంత వేదనగా కలతగా ఉంటే ఒకసారి కళ్ళు మూసుకొని, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఎవరికి ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నే పిలిచి ఆ శుభవేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. హల్లెలూయ. ఇక మీద నీకు మనసు అంతా కొంచెం కలతగా ఉంటే, మైండ్ బాగున్నప్పుడల్లా అన్ని వదిలిపెట్టి ఒంటరిగా కూర్చుని మోకరించి ఊహించండి, ఆ మహామహిమ గల పట్టణానికి వెళ్ళి యేసయ్య ఎదుట నువ్వు నిలబడి ఆయన ఆరాధిస్తూ ఉంటే, ప్రభువా ఈ బాధలు పడేదానికంటే అయ్యా ఈ ప్రయాసలు మాని అక్కడికి చేర్చుకోవా, అక్కడ నాకు ఆనందం ఉంది, అక్కడ నాకు సంతోషం ఉంది కనుక నా తండ్రి కుటుంబాన్నైనా గట్టు లేదా అక్కడికైనా తీసుకెళ్ళిపోయా అని అడగటంలో ఏమాత్రం ఎవరు మాట్లాడలేరా? వెళ్ళిపోమంటావేంటయ్యా అప్పుడే, బోళ్ళు అంత పనులు ఉన్నాయి ఇక్కడ అంటారా? అది చాలా విలువైందండి. ప్రియులారా,
సూక్ష్మంలో మోక్షం ఏంటంటే ఆ పిల్లలు, ఏ పిల్లలు ఇల్లు? స్త్రీ సంతానం, సంఘం కన్నా సంతానం, హవ్వ రక్తంలోంచి పుట్టిన పిల్లలు వీళ్ళందరూ. ఆ సంతానం రక్త మాంసాలు కలిగినందున ఆయన కూడా ఎవరైనా, ఎవరు సమీపింపలేనంత తేజస్సులో ఉన్న ఆ మహిమ కలిగిన దేవుడు తన్ను తాను తగ్గించుకుని, ఇప్పుడు చదవాలి ఇది పట్టుకుని మరలా ఆ మాట ఫిలిప్పీ పత్రిక చదువుతాం. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక, ఇది ఇట్లా పట్టుకుని అక్కడికి వెళ్ళండి. ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక, మనుషుల పోలికగా పుట్టి ధరించుకుని తానే రిక్తు తీసుకుని ఆమె తను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుతాం. ఆ పిల్లలు రక్త మాంసములు కలిగి ఉన్నందున ఏ ప్రకారం? వై షుడ్ హీ కమ్ యాజ్ లైక్ మేరీ ఓమ్? మేరీ కడుపులోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు తను తాను తగ్గించుకుని రావాల్సి వచ్చింది? ఆ పిల్లలు, ఏది స్త్రీ కన్న పిల్లలోకి రక్తము మాంసం ఉంది కనుక, రక్త మాంసాలు పొందాలంటే నవమాసాలు ఏ మనిషి అయినా సరే తల్లి గర్భంలో పెరగాల్సిందే. నవమాసాలు నిండకుండా పుడితే ఏమవుతుంది? చెవులు వినికిడో, గుండెలో హోల్సో, అవయవాలు పెరక్కో, ఏదో లోపం. నవమాసాలు ఖచ్చితంగా తల్లి గర్భంలో తయారవ్వాల్సిందే. దీనికి దేవుడు అతీతుడు కాదని నిరూపించడానికి, నెరవేర్చడానికి ఆమె కడుపులో ఉన్న గర్భాశయం మాత్రమే. మరి అడగొచ్చు, అయ్యా మరియమ్మ రక్తం వెళ్ళలేదా? మరి ఎట్లా? అది ఎట్లా? మరి తల్లి తింటే కదా కడుపులో ఉన్న బిడ్డకి వెళ్ళేది. వెళ్తుంది, కరెక్టే. తిండి వెళ్తుంది కానీ రక్తం వెళ్దండి. తిండి పోషణ వెళ్తుంది కానీ రక్తం వెళ్దు. ఆయన బ్రీడ్ వేరు. దేవుని బీజం మీలో నిలిచి ఉన్నట్లయితే మీరు పాపము చెయ్యరు. బీజం వేరు. అర్థమైతే స్తోత్రం. చెప్పాలా, లోకానికి సత్యం చెప్పాలండి, లోకానికి సువార్త చెప్పాలా. మరియమ్మ రక్తం పాపమే కాదట. ఒరే నాయన, మీకు అర్థం కాదురా బాబు. ఆయన జన్మే సపరేట్, ఆయన పుట్టుక ప్రత్యేకమైంది, పరిశుద్ధమైనది. జన్మ మిళితమైన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అని పేరు కలిగిన ఏకైక దేవుడు యేసు మాత్రమే. ఇది లోకానికి చెప్పాలి. ఆ రోజున దేవదూతలు వచ్చి సువార్త ప్రకటించారు. మరి మనం ఎవరిమి? రెక్కలు లేని దేవదూతలు. ఆమె ఈ పండుగ వేళ, ఈ మంచి సీజన్లో కొన్ని విలువైన మాటల ద్వారా పురికొల్పబడదాం. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే మహిమను విడిచిపెట్టి ఈ మట్టి మనిషిని మరలా మహిమలోనికి తీసుకువెళ్ళటానికి ఎంతగా తగ్గించుకున్నాడు. నువ్వు ఎందుకు తగ్గాలి? సమాజం ఎదుట ఎందుకు ఆగాలి అంటే, నీ ద్వారా కొన్ని ఆత్మలు పట్టబడి, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడి, ఈ మట్టి మనుషుల్ని నీతో పాటుగా ఆయన వల్లే మనం ఎక్కడికి తీసుకెళ్దాం? మహిమ కలిగిన ఆ స్థలానికి తీసుకెళ్ళటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకొనుగాక. దేవుని కార్యం మన పట్ల బహుబలముగా నెరవేర్చబడుగాక.